ఇంకో వార్త కూడా మన సాక్షి పేపర్లో ఇచ్చిండు. ఏంటంటే మన రాష్ట్ర నాయకుల తీరుపై సునీల్ బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసిండు అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రధాన వార్తగానే ఇచ్చిండు. ఇది అందరూ బీజేపీ పార్టీలో కొద్దిమంది ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము బీజేపీ పార్టీని అభిమానించే వ్యక్తులుగా, బీజేపీ పార్టీని ఎక్కువ కాలం ప్రజల ముందు పోయే వ్యక్తులుగా కొన్ని విషయాలను మేము గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది. మేము కూడా గతంలో అదే దాంట్లో తిరిగి కొన్ని సమస్యల పైన కూడా వెలువెత్తినాం. కానీ నిజంగా వాళ్ళ గుర్తింపు లేకుండా పోయింది. కాకపోతే ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈయన చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. వర్క్ షాపులు, ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదని, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోవడం లేదని చెప్పేసి పార్టీ నేతలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యంపై ఇప్పటి వరకు చేపట్టిన నిరసనలు, ఆందోళనలపై ఆరా తీశారు. పార్టీ నాయకులు ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు. కాకపోతే నిజంగా బీజేపీ కార్యకర్తలు ఇదే బాధపడతా ఉన్నారు. ఏందా రోజు మీటింగ్ అంటాడు, ఇక్కడ రమ్మంటాడు, అక్కడ రమ్మంటాడు, కానీ ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు తెలిసిన నిజంగా నాయకుడు మా దగ్గరకు వస్తలేడు. మేము పొద్దుగాల పోదాం అంటే కూడా లేదు. కానీ ఏ నాయకుడు అయితే రాగా ఇక్కడ మీటింగ్ ఉన్నది, ఆడ జిల్లాల మీటింగ్ ఉన్నది, వాళ్ళ నాయకుడు వస్తామని చెప్పేసి అంటారు. అక్కడ కూర్చొని ముచ్చట్లు ఆడ మీటింగ్లు ఏర్పాటు చేస్తాడు. ఒక వ్యక్తి నాతో ప్రత్యక్షంగా అన్నాడు, వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్న నాయకులు, ఏసీలలో కూర్చున్న నాయకులకేమో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తా పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద అవి మాకు వేసుకోవడానికి కనుక లేదు. కనీసం బీజేపీ పార్టీ ఎదగడం కోసం మేము నిజమైన కార్యకర్తలుగా మేము ముందుకు వస్తాం, కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఏమనంటే మాకు ఇప్పుడు పెట్రోల్ పోసుకొని వస్తాం, డబ్బులు పెట్టుకొని వస్తాం, మాకు మాత్రం ఆడ మాత్రం ఏం వస్తలేదు. ఇప్పుడు మమ్మల్ని నమ్మి ఎవరైనా ఇంకా పార్టీలోకి రావాలంటే కూడా ఇక్కడ మీరు క్షేత్రస్థాయిలో ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఆ సేవ ఇది కూడా నాకు ఇదే విధంగా అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఈ మాటల్లో దాంట్లో క్షేత్రస్థాయిలో ఎందుకు పోవడం లేదని చెప్పేసి పార్టీ నేతలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మీరు ఎక్కడ ఎంతమంది పోరాటం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆరాధించిండు. పార్టీ నాయకులు ఏసీ గదుల్లో కూర్చుంటే పనులు కావాలని ఫీల్డ్లోకి వెళ్ళాలి. వీళ్ళు నిజంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కావాల్సింది ఏందో చూడాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకో విషయం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మండలంలో మండల నాయకులు ఉన్నారు, జిల్లాలో జిల్లా నాయకులు ఉన్నారు, నియోజక నాయకులు ఉన్నారు. కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మండల నాయకులు నిజంగా అక్కడ జరిగేటువంటి సందర్భంలో నిజంగా ఫీల్డ్లోకి వెళ్ళి నిజంగా ఇక్కడ సమస్య జరిగిందా, ఇందిరమ్మ ఇల్లు మంజూరులలో మా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇంత వాటా వస్తుంది, కానీ నిజమైన పేదలను గుర్తించడంలో ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు. కానీ ఇందిరమ్మ కమిటీలలో నిజంగా వీళ్ళకి న్యాయం జరుగుతలేదు అని ఎందుకు పోరాటం చేయలేకపోతారు బీజేపీ నాయకులారా? మీరు ఇది కేంద్రం నుంచే మీకు నిధులు వస్తాయని చెప్పేసి అంటారు, వాళ్ళే ఇస్తాను, ఇక్కడ వచ్చే దాంట్లో ఇందిరమ్మ పేరు కూడా పెట్టొద్దని చెప్పేసి కొన్ని గతంలో కూడా అన్నారు నాయకులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు నిలదీయలేకపోతారు? ప్రజాక్షేత్రంలో న్యాయం చేయడానికి మీ వంతు పాత్ర మీరు ఏం చేస్తారో మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పేరుకు మండల అధ్యక్షులం, ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జీలం, కన్వీనర్లం అనేది పక్కన పెడితే నిజంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎందుకు గుర్తించలేకపోతారో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము బీజేపీ అభిమానిస్తాం సార్, ఎందుకంటే మోడీ గారిని అభిమానిస్తాం కాబట్టి ఈ బాధతో అడుగుతా ఉన్నాం. ఈయన చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తా ఉన్నాం. గదిలో కూర్చుంటే సేవలు కావని చెప్పేసి ఫీల్డ్లోకి వెళ్ళాలని గట్టిగా సూచించాలని తెలిసింది. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే సమాచారం కూడా తన వద్ద ఉందని పేర్కొన్నారు. ఈ సమాచారం 36 జిల్లాల కొత్త అధ్యక్షులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షన జరిగినటువంటి రాష్ట్ర పదాధికారుల, జిల్లా అధికారుల సమావేశానికి బన్సల్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, కాసుల వెంకట కృష్ణారెడ్డి, పొనగడి సుధాకర్, గరికపాటి మోహన్ రావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎం రామచంద్రరావు పాల్గొనే సందర్భంగా పాల్గా మృతులకు సంతాపం కూడా తెలిపిండు. వాస్తవానికి ఏంటంటే ఇప్పటికైనా కూడా నిజంగా ఆ ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందని ఆలోచన చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళి మీరు పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. గతంలో ఒక వ్యక్తిని మేము చూసినాం, మేము కూడా గతంలో ఒక వ్యక్తిని మేము దగ్గర ఉండి చూసినాం. అందులో ఒక మండలంలో సార్, ఒక బీజేపీ పార్టీలో ఒక మండలం జరిగింది. ఇది నిజంగా తెలిసిన సందర్భం. ఆ కరోనా సమయంలో
నెక్కొండ మండలానికి ఒక మండలం, ఎందుకంటే మీ కళ్ళతో చూసినాం, అక్కడ మనం కూడా ఉన్నాం కాబట్టి ఇది చూసినాం మనం. ఆ నెక్కొండ సంబంధించిన సందర్భంలో ఈ కరోనా సమయంలో ఆ మండలంలో బీజేపీ పార్టీ ఎంత పరిధిలో ఉన్నదనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలుసు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక వేరే పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో బీజేపీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిన తర్వాత అక్కడ పార్టీని బాగా విస్తరించాలని చెప్పేసి ఒక నాయకుడు ఏం చేశాడంటే, ఆ వ్యక్తే కనపర్తి సతీష్ రావు అని చెప్పేసి ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయనకున్నటువంటి కొన్ని డబ్బులతోటి కొద్దిమంది ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఆ టీంలో ఒక 5-6 మంది వ్యక్తులను, అంటే ఆ టీంలో ఎవరెవరు కొద్దిమంది వ్యక్తులను కలుపుకొని అక్కడ ఎవరైతే కొత్త నాయకుడు వచ్చిండో ఆ నాయకుని పిలుచుకొని అక్కడ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది సార్. ఆ కరోనా సమయంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు, ఇంకా 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ అప్పుడే వచ్చినటువంటి యువకుడు కనపర్తి సతీష్ అనే ఒక నాయకుని వల్ల ఆడ ఒక 500 మందికి ఒక గ్రామంలో, ఒక నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండ మండలంలో గుండ్రపల్లి అనే గ్రామంలో 500 కుటుంబాలకు ఇంటికి 500 రూపాయలు వచ్చే విధంగా, ఇంటికి ఒక 500 రూపాయలు వచ్చే విధంగా నిత్యావసర సరుకులు అందించారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మండల నాయకత్వం అంతా, ఏంద్రా భయ్ అంత ఎక్కడి నుంచి వచ్చిరు వీళ్ళ ఆలోచన విధానం ఏంది, బీజేపీ పార్టీకి లేనే లేదు, ఏంది ఇక్కడ కొత్తగా తయారవుతుంది అనేది ఆ ఎదురు చూపులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకుపోయి అదే మండల ఆఫీసులో మండలం నుంచి తీసుకొచ్చా, గ్రామ స్థాయి నుంచి పక్కన పెట్టి అక్కడ కష్టాలున్నా నష్టాలున్న వాళ్ళ బాధలను అది వాళ్ళ టీం తోటి ఆయన కోఆర్డినేషన్ అయ్యి ఆడ చేసిన తర్వాత అక్కడి నుంచి మండల కేంద్రానికి వచ్చి అదే కరోనా సమయంలో అపనిశలు కృషి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, మెడికల్ సిబ్బందికి, వివిధ ఆఫీసర్లందరికీ అంతా కలుపుకొని, ఇంకా మండలంలో అందరు నాయకులందరం కలుపుకొని, అప్పుడు అక్కడ ఇక్కడ ఎవరు నాయకులు ఉన్నారని ఎవరు తెలియదు. మా తెలిసిన వ్యక్తులు ఎవరంటే కొత్తగా వచ్చిన నాయకులు ఉన్నారని చెప్పి అధ్యక్షుడు కూడా ఉండే, కానీ అధ్యక్షుడు కూడా తెలియని సందర్భంలో, అక్కడ మండల అధ్యక్షుడు కూడా తెలియని సందర్భంలో ఈ కార్యక్రమాన్ని సొంతంగా క్రియేట్ చేసిన సందర్భం. ఆ తర్వాత మండలంలో అంత ఆఫీసర్లందరికీ కలిపి భోజనాలు ఏర్పాటు చేసిన సందర్భం, అంటే బీజేపీ పార్టీ భోజనాలు ఏర్పాటు చేసిన సందర్భం ఈ నాయక ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో అందరికి భోజనాలు ఏర్పాటు. ఏంది బీజేపీ ఇక్కడ ఈ మండలంలో ఇంత పెద్దగా జరుగుతుందని చెప్పేసి ఆలోచించే సందర్భం. అక్కడ అది అయిపోయిన తర్వాత కొద్ది మందికి మళ్ళా ఏ నాయకుడు వేయలే, ఏ అధికార పార్టీ నాయకుడు వేయలే, 25 ఏళ్ల పార్టీ 125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేయలే, ఈ ఒక్క నాయకుడి వల్లనే అది జరిగింది. తర్వాత చెప్పులు కుట్టే వాళ్ళకు, ఆ చెప్పుల దుకాణం వాళ్ళకు కొద్దిమందికి బియ్యం సప్లై చేయాల్సిన సందర్భం ఉన్నది. అక్కడ ఆ తర్వాత అందరికీ ప్రజా సమస్యల పైన ప్రతిరోజు పోరాటం చేయాల్సిన సందర్భం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద ప్రతిరోజు ఏదో విధంగా చేసి అక్కడ బీజేపీ అనేది స్ట్రాంగ్ అయింది. ఇక పలాని ఊళ్ళో ఈ వ్యక్తులు ఉన్నారు, ఈ వ్యక్తుల వల్ల ఇంత వ్యవస్థ ఉన్నది అని చెప్పేసి ఏర్పడ్డ సందర్భం. అక్కడ వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు ఎదుగుతారని చెప్పేసి వీళ్ళని తొక్కేయాలని చెప్పేసి ఒక వర్గాన్ని క్రియేట్ చేసి వాళ్ళని తొక్కి పడేయడం వల్ల తర్వాత ఈ మదన్ మోహన్ రావు అనే ఒక వ్యక్తిని కలుపుకొని అక్కడ ప్రతిరోజు ప్రతి దిక్కున ఏదో ఒక ఊళ్ళో ఏదో కార్యక్రమంలో సచ్చినా బతికినా ఏం చేసినా కూడా బియ్యం ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, అది ఇవ్వడం, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే ఆ గిట్టనటువంటి నాయకుడు ఎవరైతే వచ్చిందో ఆ నాయకుడు వీళ్ళు ఒక వర్గంగా తయారు చేసి వాళ్ళకు పదవులు ఇవ్వడానికి, వాళ్ళకి పదవులు లేకుండా చేసి వాళ్ళని వెనుకబడేసిన సందర్భం ఉండే. అక్కడ ఈ రోజు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు నిలబడ్డటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఈ టీం దగ్గర పనిచేసే టీం దగ్గరకు వచ్చి ఎవరైతే ఆ పార్టీలో వచ్చినటువంటి ఆ పలానా వ్యక్తి దగ్గర పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి ఈ రోజు కూడా వాళ్ళని కనుమరుగు లేకుండా చేసిండ్రు. అలాంటి పనిచేసే వాళ్ళని తొక్కేటువంటి సంస్కృతి ఆడ జరిగింది. ఇప్పటికి కూడా ఎవరు చచ్చిపోయినా బతికినా కూడా ఈ కనపర్తి సతీష్ రావు అనే వ్యక్తి ఆ మండల పరిధిలో, ఆ గ్రామం పరిధి, వాళ్ళు ఉన్న గ్రామం పరిధిలో ఎంతో కొంత ఆర్థిక సాయం అందించేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీ గుర్తించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ నేను సార్ ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉన్నది, ప్రజలకు మంచి చేసే సందర్భం ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళను మనం మేలుకొల్పాల్సిన సందర్భం ఉంటుంది. ఎవరైతే గతంలో వచ్చిపోయినటువంటి నాయకుల వల్ల ఆడ నిజంగా పనిచేసేటువంటి వాళ్ళు కనుమరుగైపోయింది, ఈరోజు కనుమరుగైపోతా ఉన్నారు. ఎందుకు పనిచేసే వాళ్ళను గుర్తించలేకపోయింది. అందులో నేను కూడా బాధ్యున్నే. అందుకని చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను కూడా క్షేత్రస్థాయిలో అక్కడే ఉండి పనిచేసినటువంటి వ్యక్తులం. కానీ ఆ నాయకుని వల్ల కనుమరుగైన సందర్భాలను ఈ రోజు మేము ముందుకు తేడానికి, ఆ రోజు ఏ కార్యక్రమం జరిగినా కూడా అధికార పార్టీకి ధీటుగా ప్రతిరోజు ప్రజా సమస్యల పైన బస్టాండ్ బాగాలేదని చెప్పేసి ఆ బస్టాండ్ పందులకు నిలయంగా మారిందని చెప్పేసి అదొక స్టేట్మెంట్ ఇచ్చినాం. దానిపైన కూడా ఈ రోజు మంచిగా కారణం అయిందంటే కూడా ఆ రోజు ఉన్నటువంటి ఆ బీజేపీ
ఆ రోజు ఆ బీజేపీ నాయకులు ఆ నాయకులు చేసినటువంటి పోటీ ఫలితం. తర్వాత అక్కడ ఆయుర్వేదిక్ కళాశాల ఉన్నది, ఏందో ఇది ఇక్కడ పట్టించుకుంటలేరు అది అని చెప్పేసి ప్రతిరోజు పేపర్లలో ఆ రోడ్లు ఎక్కి నిరసన తెలిపిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా వాళ్ళ మంచి పనికి అని చెప్పేసి అనుకోవాలి. ప్రతిరోజు ఏదో దిక్కున ఏదో ఒకరి అన్యాయం జరుగుతుంటే ఎందుకు చేస్తాడా అని చెప్పేసి వాళ్ళ మీద వ్యతిరేకించిన సందర్భం ఉన్నది. ఇంకోటి ఆడ నెక్కొండ మండలంలో ఎస్సీకి సంబంధించిన రిజర్వ్డ్ అయిన మార్కెట్ చైర్మన్ పదవిని ఎందుకు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిరోజు పత్రిక ముఖంగా పోరాడిన సందర్భం ఉన్నది. ప్రతి దిక్కున ప్రజా సమస్యలపైన పోరాటం చేసిన సందర్భం ఉన్నది. అలాంటి నాయకులను ఎప్పుడైనా గుర్తించి వాళ్లకు బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ పార్టీ అధినాయకత్వం గుర్తించాలని చెప్పేసి మేము ఆ పార్టీ వాళ్ళను కోరుతున్నాం. ఎందుకంటే నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని మీరు గుర్తించాలి. ఈ రోజు వాళ్ళ కనుమరుగు కాకుండా చూడాలి. ఈ రోజు వాళ్ళ ప్రజా సమస్యలు పోరాడానికి ముందుంటారు, అన్ని విధాలుగా ముందుంటారు. కాబట్టి అలాంటి నాయకులను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఏసీ రూములలో కూర్చొని ఏదో చేస్తామంటే కరెక్ట్ కాదు. నిజంగా ఎవరైతే పనిచేస్తున్నారో అది చూడండి. కరోనా కాంచి మొదలుకుంటే 2023, 24 వరకు చూడండి, ఎలక్షన్ ముందు వరకు చూడండి, ఎవరు ఆ మండలంలో పనిచేసిరో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ పేపర్ కటింగ్లు అన్నీ ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆ నాయకులు ఈ రోజు అక్కడ లేకుండా పోతా ఉన్నారు. ఎందుకంటే ఆ గతంలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వీళ్ళని తొక్కి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని కూడా వెల్లోకి తేవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి బీజేపీ నాయకులను కోరుకుంటున్నాం.